హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మసాలా ఆలూ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 4 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా స్లైస్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు ఇలా తరిగించుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పుదీనా తరిగి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరిగించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 5 ఆలు తీసుకుని క్లీన్ చేసుకొని పీల్ చేసి ఇలా స్లైస్గా చేసుకుని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ రా ధనియా జీరా పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, చిటికెడు కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కసూరి మేతి. బాండీ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకొని దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకొని పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపడి నీళ్ళు పోసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇట్లా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కసూరి మేతి, ధనియా జీరా పౌడర్, చిటికెడు కారం వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆలు మసాలా కర్రీ ఈజ్ నౌ రెడీ టు సర్వ్. ఇది దోశల్లోకి, పూరీల్లోకి, చపాతీల్లోకి, అన్నంలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంట్లో కూడా ట్రై చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Please don't forget to subscribe, share, like and click on bell button to get latest updates.